ఆగస్టు నెల మీనరాశి వారి రాశి ఫలితాలు. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఇదే జరిగి తీరుతుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది జరగటం ఖాయం. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో, వీరికి ఈ నెల అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీనరాశి వారు ఈ ఆగస్టు నెలలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఈ ఆగస్టు నెల 21న మిథునంలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు ఉండి తర్వాత 17న తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వక్రిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 25వ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25వ తేదీ నుండి కేతు శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనంలో ఉన్నాడు. శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏం జరుగుతుందో చూద్దాం. మీనరాశి రాశి చక్రంలో 12వది, చివరిది కూడా. ఈ రాశికి అధిపతి గురువు. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ఆస్తులు ధనం వృద్ధి చెందుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీనరాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా నీళ్లు త్రాగుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్నత స్థానాలలో బంధువులు ఉంటారు. మీనరాశి వారికి ఆశించిన గుర్తింపు, ఆశించిన ఆదాయం రావటం కొంచెం కష్టతరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మీనరాశికి చెందిన వ్యక్తులలో చాలామందికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పనులను వేగంగా పూర్తి చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వారి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఈ ఆగస్టు నెలలో మీనరాశి వారికి శుభ మరియు అశుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతున్నాయి. కొన్నిటిల్లో జయం కలిగితే మరికొన్నిటిల్లో అపజయం కలుగుతుంది. ఈ నెల కొన్ని పనులు వాయిదా పడితే మరికొన్ని పనులు ఎలాగోలా నెల చివరిలో పూర్తయిపోతూ ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించకపోవటం మంచిది. కొత్త కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్ తీసుకోకపోవటమే మంచిది. ఈ నెల మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడతాయి. అయితే మీ చేతిలో సమయానికి డబ్బు ఉంటుంది. అప్పు అడిగిన చోటున సులభంగా అప్పు లభిస్తుంది. ఖర్చులు పెరగటం వల్ల మీరు ఈ నెల తప్పకుండా అప్పులను చేస్తారు. డబ్బు వల్ల కలిగే ఇబ్బందుల వల్ల మీరు ఈ నెల మనోధైర్యాన్ని కోల్పోతారు. డబ్బుకు సంబంధించిన విషయాలలో ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా కొత్త వ్యక్తులకు మనీ ట్రాన్స్ఫర్ చేసేవారు మరికొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ డబ్బును మీ వద్ద పెట్టుకొని ప్రయాణాలు చేయకండి. డబ్బులను పోగొట్టుకోవడం కానీ, ఒకరు మీ డబ్బు దొంగిలించటం కానీ జరుగుతుంది. మీ వద్ద ఎక్కువ డబ్బు ఉంటే కొంచెం అప్రమత్తంగా ఉండండి. తెలియని గేమ్స్ను, అప్లికేషన్స్ను డౌన్లోడ్ చేసి డబ్బులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల మీ ఫోన్ మీకు శత్రువుగా మారుతుంది. జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోవటం అంత మంచిది కాదు. ముఖ్యంగా పెళ్ళైన వారు ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ అజాగ్రత్త వల్ల కుటుంబ సభ్యులతో తిట్లు తింటూ ఉంటారు. మీనరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఇతరులతో తిట్లు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకరి చేతికి డబ్బు ఇచ్చే ముందు ఎంత ఇస్తున్నారో కూడా చూడండి. అలాగే పెట్టుబడులు పెట్టేవారు, భూ ఇల్లు స్థలాలపై ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఈ నెల నష్టపోతారు. ఈ నెల మీరు ఆరోగ్యం మరియు డబ్బు పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగి ఉండాలి. ఈ రెండు విషయాల్లో మీకు ఆందోళనలు పెరుగుతాయి. గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల మీరు ఈ నెల ఈ రెండింటి విషయాల్లో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటారు. మీనరాశికి చెందిన విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలే కలుగుతాయి. మీనరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల సవాళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ నెల గట్టి పోటీతత్వం ఉండబోతోంది.
పెట్టుబడులు పెట్టే విషయంలో బాగా ఆలోచించి పెట్టుబడులను పెట్టండి. ఈ నెల వ్యాపారంలో పోటీదారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ముందు దానికన్నా ఈ నెల వ్యాపార అభివృద్ధి కోసం బాగా కష్టపడాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు కూడా ఆశించిన ఫలితాలను పొందలేకపోతూ ఉన్నారు. మీనరాశికి చెందిన వ్యాపారస్తులకు అనే కాదు, ఉద్యోగస్తులకు మరియు విద్యార్థులకు ఈ నెల పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ నెల వర్క్ పరంగా ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. వర్కును సకాలంలో పూర్తి చేయడానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీ వర్కును చెడగొట్టడానికి, మీ మైండ్ను డైవర్ట్ చేయడానికి మీతో వర్క్ చేసే కొంతమంది ట్రై చేస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల పై అధికారులతో సమస్యలు ఉండకపోవచ్చు, కానీ సహ ఉద్యోగులతో సమస్యలు ఉంటాయి. మీరు వర్క్ పరంగా చేసే ఆలోచనలు, చెప్పే సూచనలు వారు వినకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కోపాన్ని కొంచెం తగ్గించుకొని పనిపై శ్రద్ధ పెట్టండి. ఇతరులు ఎంత ఇబ్బంది పెట్టినా ఉద్యోగం మానకండి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి మీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ సహాయం చేస్తారు. మిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి. వారితో కలిసి సమయం గడపటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు ఎంతో కొంత పరిష్కరింపబడతాయి. వారితో ఈ నెల ఆనందంగా సమయం గడపగలుగుతారు. మీనరాశికి ఈ నెల బయట వాతావరణం కంటే వృత్తి వ్యాపారంలో ఉన్న వాతావరణం అంతా కూడా అనుకూలించకపోయినా ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. పిల్లల వల్ల సంతృప్తి చెందుతారు. పిల్లల విషయంలో మీకు ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. అలాగే దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు జరిగినా వాటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీనరాశికి చెందిన వారు ఈ నెల పని భారాలను కుటుంబ సభ్యులపై చూపించే అవకాశం ఉంది. వర్క్లో మీకు కలిగే స్ట్రెస్ను నియంత్రించుకోవడానికి మెడిటేషన్ వంటివి చేయండి. బంధువర్గం వారితో కూడా సమస్యలు ఏమీ ఉండవు. అయితే మీనరాశికి చెందిన యువతీ యువకులు ఈ నెల తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపే అవకాశాలు వస్తాయి. వారితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసినప్పుడు, అంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణాలు చేసినప్పుడు మీరు ఎక్కువ లగేజ్ను తీసుకొని వెళ్ళకండి. ఎక్కువ లగేజ్తో ప్రయాణాలు చేయటం వల్ల ఏదో ఒక విలువైన సామాన్ను పోగొట్టుకుంటారు. ఒంటరిగా ప్రయాణం చేసిన, కుటుంబంతో ప్రయాణం చేసిన చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాప్టాప్, ఫోన్, బంగారం వంటివి పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే ప్రయాణాలు చేసే ముందు మీ హెల్త్ ఇష్యూ ఎలా ఉన్నదో చెక్ చేయించుకోండి. ప్రయాణాలలో ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినకండి. మీనరాశి వారికి ఈ నెల ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభకార్యాలకు హాజరవ్వడానికి ప్రయాణాలు చేస్తారు. ఇంకా ఈ నెల మీనరాశి వారికి ప్రభుత్వ అధికారులను కలిసే అవకాశం కూడా వస్తుంది. వారితో కలిసి మీకు ఉన్న సమస్యలను చర్చిస్తారు. అయితే వారి వల్ల మీకు 100% సహాయం అందకపోయినా కొంచెమైనా సరే సహాయం అందుతుంది. ఈ నెల మీకు సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. నిద్ర లేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తోబుట్టువుల సహాయ సహకారాలు అందుతాయి. ఈ నెల మీనరాశి వారు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈ నెల మీ రాశిలో బుధ, శుక్రులు 6వ ఇంటిలో, శని 12వ ఇంటిలో వక్రించి ఉంటారు. ఇందువల్ల మీరు ఈ నెల వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. జాగ్రత్త. రాహువు ఈ నెల మొత్తం మీ రాశిలోనే ఉంటాడు. ఇందువల్ల మీరు ఆరోగ్యంపై చేసే ఖర్చులపై జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు గురువుతో 3వ ఇంటిలో ఉంటాడు. అందువల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ సమస్యలను ఎదిరిస్తారు. సూర్యుడు 5వ ఇంటిలో ఉండటం వల్ల మీనరాశికి చెందిన విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగవచ్చు. గురు, కుజులు 3వ ఇంటిలో ఉండటం వల్ల ఈ నెల ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. శని వక్రించి ఉండటం వల్ల ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఆస్తులపై కూడా దృష్టి పెట్టవలసి వస్తుంది. ఇక ఈ నెల మీరు శుభ ఫలితాలను పొందడానికి, సమస్యల నుండి బయటపడడానికి విష్ణువును పూజించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మీ పూజ గదిలో ఉండే విష్ణు చిత్రపటం ముందు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. విష్ణువును పూజించటం వల్ల ఈ నెల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మరి మీనరాశికి చెందిన వారందరూ కూడా ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేసి సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 6, 8, 16, 18.
22, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 4, 11, 13, 20, 24, 29, 31. ఇవి మీనరాశి వారి ఆగస్టు నెల రాశి ఫలితాలు.